గీతం. ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభుని యందు ఈ రోజున కాంచ పూజను సమర్పిస్తూ ఉన్నాం. వారి యొక్క వైవాహిక జీవితంలో 25 వసంతాలు సంతోషంగా పూర్తి చేసుకొని ఈ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. నేడు ప్రస్తుత ఈ ఆధునిక యుగములో విడిపోతున్నటువంటి, ముక్కలైపోతున్నటువంటి, చెదరిపోతున్నటువంటి దంపతులకు ఇదిగో మేము కలిసి ఉన్నాం, మేమే సాక్ష్యము, ఈ దాంపత్య జీవితము అన్యోన్యమైనది, ఆనందభరితమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అని ఈ ఆధునిక ప్రపంచానికి ఈ ఇద్దరు దంపతులు ఒక సందేశాన్ని ఇస్తూ కృతజ్ఞతగా ఈ పూజను సమర్పించుకుంటూ ఉన్నారు. ఈ పూజలో మనము వీరిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన కుటుంబ సభ్యులారా, వీరి సంతోషములో మనం కూడా దేవాతి దేవునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి రాబోతున్నటువంటి వారి స్వర్ణ రజిత జూబిలీ ప్రయాణములో దేవాతి దేవుడు వారికి అవసరమైనటువంటి దీవెనలు దయచేయాలని
ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో ఈ దంపతుల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఈ పూజకు మనము సిద్ధపడుతూ ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క అయోగ్యతను, మన తప్పులను, మన పొరపాట్లను ప్రభు ముందు ఉంచి ప్రార్థించుదాం. దాంపత్య జీవితంలో ముఖ్యంగా అబద్ధాలు కానీ, మోసాలు కానీ, అపనమ్మకాలు కానీ, దాపరికాలు కానీ, గొడవలు కానీ, మోసాలు కానీ, ఇటువంటివి ఏవైనా మనము దాంపత్య జీవితంలో జీవిస్తూ ఉంటే ఇటువంటి ఈ దాంపత్య పండుగ రోజున మనమందరం కూడా ఈ పూజలో పాల్గొంటూ ఉండగా ఈ రకమైనటువంటి పాపములు మనము కట్టుకొని ఉన్నట్లయితే వాటికి అన్నిటికీ గాను మనస్తాపడుతూ ప్రభు ముందు ఒప్పుకొని పాపక్షమాపణకై ఆ ప్రభువుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ మీ చెంత నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రజ్ఞాడుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు కలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు కలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాప్రభుడవైనా సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. మహాప్రభుడవైనా సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. జనిదైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనిదైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, మాపై దయ చూపుమయ్యా, మా మనవారించుమయ్యా, మాపై దయ చూపుమయ్యా, మా మనవారించుమయ్యా. లోక పాపములను పరిహరించు ప్రభువా, నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. గల సరి స
దయచూపుమయ సర్వేశ్వర పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న మా ప్రభువా మాపై దయచూపుమయ సర్వేశ్వర ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మహిమలో ఆత్మతో నిరతముందు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఇది బలి పూజలో ముందుగా ఫాదర్ గారు మనకు తెలియజేసినట్లుగా ఈ యొక్క 25 వసంతాల జూబిలీ దంపతులను భగవంతుడు రానున్న రోజుల్లో హేరాళముగా ఆశీర్వదించాలని, అదేవిధంగా నూతన గృహాన్ని ప్రారంభిస్తూ ఆ యొక్క గృహ ఆశీర్వాదానికి ఎదురు చూస్తున్నటువంటి భారతి వారి యొక్క కుటుంబ సభ్యులు, దేవాతి దేవుడు ఆ యొక్క గృహాన్ని ఆశీర్వదించి ఆ గృహంలో పవిత్రాత్మ వరాలు పొందేటువంటి విధముగా వారి ఉద్దేశాలు నెరవేరాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని దయచేయాలని ఈ పూజలో మనమందరం ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ నీ సేవకులైన రాజేశ్వరరావు కాంచలనను విడిపోని వివాహ బంధమునందు జతపరచితివి. కష్టములోను సుఖములోను వీరు ప్రేమానురాగములతో సహజీవనము చేయునట్లు దయచూపితివి. వీరి మధ్య ప్రేమను అధికము చేసి పునీతము గావింపుమని ప్రార్థించుచున్నాము. తద్వారా వీరు ఒకరి ఆత్మశుద్ధికి ఒకరు తోడ్పడుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. సౌలు ఎట్లు ప్రభువును గాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు బర్నబా వివరించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనము నుండి
ఇరువురొక్కటై చక్కని తరుణాన శిలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా ప్రాభవము చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది వివాహము. ఒక్కటై చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేనేసే ఈ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసి పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేనేసే. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా ప్రాభవము చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటై యేసుక్రీస్తు నామమందు విశ్వాసం కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారం కావాలనని దేవుని శాసనం. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. బిడ్డలారా, మన ప్రేమ కేవలం మాటల సంభాషణలు మాత్రమే కాదు, అది చేతలలో నిరూపింపబడి యథార్థ ప్రేమ కావలేను. మనము సత్యమునకు చెందినవారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మనము హృదయములో నిశ్చయముతో ఉండగలము. మన హృదయములే మనలను అధిక్షేపించినట్టు దేవుడు మన హృదయముల కంటే అధికుడు, సర్వజ్ఞుడని కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుడి సమక్షమున మనకు ధైర్యం ఉండెను. ఆయన ఆజ్ఞలను విధేయులమై ఆయనకు సంతోషం కలిగించే పనులను వనర్థము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారం కావలెను. దేవుని శాసనం. దైవ శాసనమునకు విధేయులుగా వారు దేవుని యందు, దేవుడు వారి యందు ఉందరు. ఆయన మనకు వసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువాక్కు. గాక ఈ ఆత్మతోను
పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని రెమ్మ దాని అంతట అది ఫలింపజాలదు. అట్లే మీరు నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఎలయనా నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. నా యందు నివసింపని వాడు రెమ్మ వలె పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. కూర్చోండి. ప్రియమైన కుటుంబ సభ్యులారా, మనందరి ముందు పరిశుద్ధ బలిపీఠము ముందు భార్యాభర్తలుగా దేవాతి దేవునకు వారి యొక్క వివాహ 25 వసంతాల రజత జూబిలీ కొనియాడుతున్నటువంటి ఈ నవ యువ దంపతులు రాజుబావ మరియు కాంచనకలకు మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి పండుగ ఈ యొక్క వివాహ శుభాకాంక్షలు తెలియజేద్దాం. దేవుని ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఒకసారి వీరిద్దరిలాగా 50 సంవత్సరాల జూబిలీని, వివాహ జూబిలీని దంపతులు చాలా రంగరంగ వైభవంగా కొనియాడుతూ ఉన్నారంట. చాలామందిని, తెలిసిన వారిని, అతిథులను, శ్రేయాభిలాషులను, స్నేహితులను, సన్నిహితులను ఆహ్వానించారంట. ఆ ఇద్దరు దంపతులు ఇప్పుడు వీళ్ళు ఎంత సంతోషంగా కనబడుతున్నారో 50 సంవత్సరాల ఆ దంపతులు కూడా అంతే సంతోషంగా కనబడుతూ ఉన్నారంట. అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఒక ప్రశ్న వేశారు. ఆ 50 సంవత్సరాల జూబిలీ కొనియాడుతున్న భర్తకు, 50 సంవత్సరాల్లో మీరు ఎప్పుడూ కూడా గొడవలాడుకోలేదా? 50 సంవత్సరాల మీ పెళ్ళి జీవితంలో ఎప్పుడూ కూడా గొడవలాడుకోలేదా అంటే సమాధానం ఏంటి? సమాధానం ఏంటి చెప్పండి? ఆడుకోలేదు అన్నారు. మీరైతే ఆడుకున్నా అని చెప్తారు. అదేంటి 50 సంవత్సరాల నుండి ఎప్పుడు మీ మధ్యలో ఏ సమస్య, ఏ గొడవ, ఏ ఇది రాలేదా అంటే ఏమీ రాలేదు, మేము సంతోషంగా ఉన్నాం. అయితే మాకు కూడా ఆ రహస్యం చెప్పు అన్నారంట. మాకు కూడా ఆ రహస్యం చెప్పు అంటే అతను చెప్పను అన్నాడంట. నేను చెప్పను. లేదు మేము కూడా సంతోషంగా ఉంటాం, ఆ రహస్యం ఏంటో, వాట్ ఈస్ ద సీక్రెట్, చెప్పు అని అందరూ చాలాసేపు అతనిని అడిగినప్పుడు మరి వారు ఎక్కువగా వారిని అడగడం వలన ఆ రహస్యం చెప్పాడంట. ఆ రహస్యం ఏంటి అంటే పెళ్ళైన కొత్తలో వాళ్ళు హనీమూన్కి వెళ్ళారంట. హనీమూన్కి వెళ్తే అక్కడ పోనీ రైడ్స్ అంటే హార్స్ రైడ్స్కి వెళ్ళారంట. అంటే గుర్రాన్ని ఎక్కించుకొని ఒక విహారయాత్రగా కొంత దూరం వెళ్తూ ఉంటే
వాళ్ళ ఆవిడని ఆ గుర్రం మీద ఉంచి ఫోటోలు తీస్తూ ఉన్నాడంట. ఆ గుర్రానికి ఆ రోజు ఏమైందో, ఆ గుర్రము ఆవిడ్ని పైనుంచి కిందకి తోసేసిందంట. ముందుగా చిన్న నవ్వొచ్చింది, ఇతనికి నవ్వొచ్చింది. అతని వైపు చూస్తే ఈ భార్య చాలా కోపంగా ఆ గుర్రం వైపు చూస్తూ ఫస్ట్ టైం అన్నదంట. మళ్ళీ గుర్రం ఎక్కి కొంత దూరం నడిపిస్తూ ఉంటే మళ్ళీ గుర్రం ఏం చేసిందంటే మళ్ళీ తనని గుర్రం కింద పడేసిందంట. మళ్ళీ మనోడికి లోపల నవ్వొచ్చేస్తుంది కానీ నవ్వకూడదు బయటకి. ఆమె ఇంకా కోపపడి ఆ గుర్రం వైపు చూస్తూ సెకండ్ టైం అన్నదంట. మళ్ళీ గుర్రాన్ని ఎక్కించిన తర్వాత కొంత దూరం వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ గుర్రం కింద పడేస్తే ఇంకా కోపాన్ని తట్టుకోలేక హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక గన్ను తీసి ఆ గుర్రాన్ని కాల్చి చంపేసిందంట.
కూర్చోండి. ఫాదర్ గారు చెప్పినట్లుగా ఈ సిల్వర్ ఈ వెండి దంపతులు మరొకసారి వారి యొక్క వివాహ ప్రమాణాలను, వాగ్దానాలను దేవుని ఎదుట పునఃసమీక్షించుకొని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వీరిద్దరూ కలిసి దేవుని ఎదుట విశ్వాస ప్రమాణం చేయబోతూ ఉన్నారు. ఆదివారం కాబట్టి సో వీరిద్దరూ నేను అడిగే ప్రశ్నకు వీరు ఒకరికొకరు దేవునికి మాట ఇవ్వబోతున్నారు. వారితో పాటు జ్ఞానస్నానపు ప్రమాణాలను మనము కూడా నూతన పరుచుకుందాం. గట్టి చెప్పండి. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెడుతున్నాము. దాని ఆకర్షణలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన దేవుణ్ణి విశ్వసించుచున్నారా? ఆ దేవుని ఏకపుత్రుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పవిత్రాత్మ ప్రభావం వలన జన్మించి మన కొరకు జీవించి మరణించి మరణాన్ని గెలిచి తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని మీరు విశ్వసించుచున్నారా? మిమ్ము కలిపినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని, పవిత్ర కథోలిక ఏక అపోస్తులిక శ్రీసభను, పునీతుల సంబంధ బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరము యొక్క ఉత్థానమును, నిత్య జీవమును మీరు విశ్వసించుచున్నారా? ఇదే మీ విశ్వాసము, మా విశ్వాసము, మనందరి విశ్వాసము. ఈ విశ్వాసములో జీవించుటయే మన ప్రధాన కర్తవ్యము. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాల క్రితం వీరు ఇలానే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని, అంటే ఈ దేవాలయానికి కాదు కానీ అప్పుడు పాత దేవాలయం ఇక్కడే కదా జరిగింది, పెళ్లి జరిగింది. ఇప్పుడు వీరిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గడిచిన 25 సంవత్సరాల్లో ఒకవేళ చిన్న చితక పొరపాట్లు, పొరపచ్చాలు, మనస్పర్ధలు ఏవైనా ఉన్నాయేమో వాటన్నిటికీ గాను దేవుని ఎదుట క్షమాపణ కోరుకోబోతున్నారు. వీరందరి కోసం దయచేసి ప్రార్థించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మీరు చేతులు జోడించి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. రెండు చేతులు ఒకరినొకరు పట్టుకోండి. రెండు చేతులు. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, గడిచిన 25 సంవత్సరాల్లో రాజేశ్వరరావు, కాంచన దంపతులు వారి దాంపత్య జీవితంలో నిజదేవుడు అయినటువంటి నీ ఎదుట ఇచ్చినటువంటి ప్రమాణాలకు అనుగుణముగా జీవించలేని సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రేమతో వాటన్నిటిని కూడా క్షమించండి, మన్నించండి. దేవా, 25 సంవత్సరాల తర్వాత మరొకసారి నీ సన్నిధికి వచ్చి నీ దీవెనలు పొందాలని ఆశతో ఎదురు చూస్తున్న ఈ దంపతులను కరుణించండి. ఏ పాపమనే అడ్డుగోడ నీకు వీరికి అడ్డుగా ఉందో వాటిని ధ్వంసము చేయండి. వీరు దంపతులుగాను వ్యక్తిగతంగాను కట్టుకున్న ప్రతి పాపాన్ని బలహీనత వలనో, ఈ లోకపు ఆకర్షణల వలనో, వ్యామోహాల వలనో, 10 మంది ప్రోద్బలం వలన ఒకవేళ పొరపాటున నీ మనస్సు గనక గాయపరిచి ఉన్నట్లయితే వారిని క్షమించండి ప్రభువా. శారీరక వాంఛలకు తలొగ్గి ఒకరికొకరు అర్థం చేసుకోవలసిన చోట అపార్థాలు చేసుకొని ఒకరి కన్నీటికి మరొకరు కారణమయ్యారేమో ప్రభువా. ఏ శాప ఫలితము రాగల రోజుల్లో వీరి మీదకు రానివ్వకుండా పరలోకపు కిటికీలు తెరిచి వీరందరి మీద నీ కృపావస్త్రాన్ని, కరుణావస్త్రాన్ని కప్పి ఉంచుమని, వీరి పాప దోషములన్నిటి నుండి కూడా వీరిని శుద్ధి చేసి అన్ని మాలిన్యం నుండి వీరిని విడుదల చేసి పిశాచి యొక్క తంత్రోపాయములన్నిటినీ కూడా వీరి నుంచి పారద్రోలి వీరిని నిత్య జీవ నివాసమునకు వారసులుగా చెయ్యమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. లేచి నిలబడు. ఇప్పుడు అంటే 25 ఏళ్ల క్రితం మనం పెళ్ళి చూడలేదు కదా, చూసిన వాళ్ళు కూడా కనీసం జ్ఞాపకం. నువ్వు అప్పుడే ఫోటో పోజ్ ఇచ్చి ఇటు తిరుగు.
ఇప్పుడు మన రాజేశ్వరరావు గారు కాంచనమ్మ వేసుకున్న ముసుగును తీస్తారు. ఉండు అప్పుడు తీ. ఈ ముసుగు తీయడానికి అర్థం ఏంటంటే ఒకవేళ దాంపత్య జీవితంలో గడిచిన 25 ఏళ్ళు పైకెత్తు 25 ఏళ్ళు ఒకవేళ రాజేశ్వరరావు కాంచన రాజేశ్వరరావు ఎదుట కానీ ఒకవేళ ముసుగేసుకుని గనక జీవించినట్లయితే ఇది వీళ్ళకే కాదు, అందరికీ తగులును గాక, వినుటకు వీళ్ళున్నవారు వినుగాక. ఓకే, ఒకవేళ ఉన్నట్లయితే ఇక మీదట మాలో ఏ ముసుగు ఉండబోదు అని చాటి చెప్పడానికి ఒక సంకేతంగా ముసుగును తొలగిస్తున్నారు. రెండో అర్థం ఏంటంటే, ఆల్రెడీ నెత్తి మీద ఒక ముసుగు ఉంది చూసారా. ఈ ముసుగు అనేది స్త్రీలకు మన భారత సాంప్రదాయంలో దేనికి గుర్తు తల్లి? గౌరవానికి గుర్తు. ముసుగు మీద మరలా ముసుగేస్తున్నాడంటే, కాంచనమ్మ నీ వల్ల నాకు ఇంకా గౌరవం కలగాలి, నా వల్ల నీకు మరింత గౌరవం కలుగుతుంది అన్నదానికి సూచన. అర్థం చేసుకుంటే ప్రతి దాని వెనకాతల ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఇది ఒక దోమల తెర అనుకుంటాడు ఎవడన్నా కదా, ఇది ఒక దోమల తెర వేసుకొచ్చిందే కాంచనమ్మ అని అనుకుంటారు. కాబట్టి ముసుగు తీస్తూ ఉండగా మీరందరూ గట్టిగా ఈ నవదంపతులను చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ముసుగు తీయండి. ఆ చెయ్యి దించి ఈ చెయ్యి దించి అప్పుడు ఫోటోకా ఇంకా తీయలే సరిగ్గా కొట్టండి. రింగ్స్ ఇవన్నీ ఉన్నాయా? ఇవో ఓకే. దండలకు ముందు ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, పెళ్లి నాటి ప్రమాణాలను దేవుని ఎదుట నూతనీకరించుకోబోతున్నారు. కాబట్టి ఆ తర్వాత చెప్పండి. కాంచన, గడిచిన 25 సంవత్సరాలు దేవుడు నిన్ను నాకు భార్యగా ఇచ్చినందుకు దేవునికి వేలాది స్తోత్రములు సమర్పించుతున్నాము. రాగల రోజులలో దేవుని మీద ఉన్న ప్రేమతో నిన్ను నా భార్యగా నా కనుపాపగా చూచుకుంటాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు తోడుగా ఉంటానని నా మనస్సాక్షిగా, దేవుని సాక్షిగా, కోడూరు మాత సాక్షిగా, ఈ సంఘము సాక్షిగా మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. రాజేశ్వరరావు మిమ్మల్ని దేవుడు నా భర్తగా ఇచ్చినందులకు దేవునికి వేలాది స్తోత్రములు సమర్పించుచున్నాము. గడిచిన దినములలో నా మాట వలన ఆలోచన వలన పొరపాట్లు జరిగి ఉంటే దేవుని ఎదుట నా పాపములను ఒప్పుకొనుచున్నాను. రాగల రోజులలో కష్టంలోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు నమ్మకమైన భార్యగా ఉందునని నా మనస్సాక్షిగా, దేవుని సాక్షిగా, కోడూరు మాత సాక్షిగా, ఈ సంఘము సాక్షిగా మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము మిమ్మల్ని ప్రేమించి నా కనుపాప వలె మిమ్ము ప్రేమతో చూచుకుందును.
సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర, పాతికేళ్ల నాడు నీవు నీ మహిమను బట్టి జత చేసినటువంటి ఈ జంటను దీవించండి. మీ కృపా సహాయము వలన గడిచిన 25 సంవత్సరాలు నీవు వీరి పట్ల చూపిన ప్రేమాదరణములకు గాను నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము. రాగల రోజులు ఎటువంటివో మాలో ఏ ఒక్కరమో ఊహించలేము కనుక సమస్తము ఎరిగిన వాడవైన నీ చేతుల్లోనికి ఏమీ తెలియని మా బ్రతుకులను సమర్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా రాజేశ్వరరావు కాంచన దాంపత్య జీవితంలో వారికి తోడుగా ఉండండి. గతమన కంటే మరింత మిన్నగా వీరికి కావలసిన ఆయురారోగ్యములను, శాంతి సమాధానములను దయచేయమని, ఈ దంపతులు అడుగుపెట్టిన ప్రతి చోటును దీవెనకరముగా మార్చుమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వేశ్వరుడు జత జరిపిన ఈ జంటను ఏ మానవ మాత్రుడు, ఏ లోకపశక్తి వేరుపరచకుండునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి ఈ పూదండలను ఆశీర్వదించండి. ఒండరులు ఒకరికొకరు ఈ దండలను మార్చుకుంటూ ఉండగా కంటికి కనిపించని దారం ఈ పువ్వులలో ఎలాగైతే నిక్షిప్తమై దాగి ఉందో, కంటికి కనిపించని వీరి మధ్య ఉన్న ప్రేమానురాగ బంధాలు కూడా నిత్యము కూడా వీరిలో నిక్షిప్తమై ఉండేలాగున దీవించుమని, ఈ కళ్యాణ వేడుకను నీ మహిమార్థము ఆశీర్వదించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీరే తీసుకున్నారు దాంట్లో, సరే. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు,
మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం.
ద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా అప్పద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా. ప్రియమైన కుటుంబ సభ్యులారా గమనించండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. కేవలం 10 నిమిషాలు 10-15 నిమిషాలలో ఈ ఆరాధన ప్రార్థనలు పూర్తి అవుతాయి. నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకా ఫోటోగ్రాఫర్లు కూడా మీరు ఒక దగ్గర ఉండండి. అత్యంత ప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రార్థన ఆరాధనలోనికి వెళ్తూ ఉన్నాం. దయచేసి ఎవరు మాట్లాడద్దు. గుడిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడాలనుకుంటే గుడి బయటికి వెళ్ళిపోవచ్చు. మాట్లాడాలనుకుంటే గుడి బయటికి వెళ్ళిపోవచ్చు. సహోదరి సహోదరులారా, రాజు కాంచనల రజత వివాహ జూబిలీ సందర్భమున నేనును మీరును కలిసి అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రియన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. స్వీకరించుదురుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, నీ సేవకులైన రాజేశ్వరరావు కాంచనుల తరపున కృతజ్ఞతా భావముతో మేము అర్పించి ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ దివ్య బలి ద్వారా వీరికి శాంతి సంతోషములను హేరాళముగా అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుతము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పాపము ఎలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్యమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వెంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులముగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనండి. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జైరావు ప్రకాష్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు ఈ లోకమును విడిన వారినందరినీ, మా కుటుంబాలలో మరణించిన వారందరి ఆత్మలకును ప్రత్యేకముగా మీరు ఈ లోకము నుండి పిలుచుకున్నటువంటి పోలారావు మాస్టర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైనటువంటి వీరికి వారి పునరుత్థాన మహిమలో కూడా భాగమును దయచేయుడు. దేవా, ఈ పూట నిన్ను ఆరాధిస్తున్న మా అందరి మీద దయచూపండి. ప్రత్యేకంగా గడిచిన 25 ఏళ్ళు దాంపత్య జీవితంలో వారికి తోడై ఉంటూ వారిని నడిపించినటువంటి నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నటువంటి రాజేశ్వరరావు కాంచన దంపతులపై నీ యొక్క కృపానేత్రములు కుమ్మరించండి. దేవా, రాగల రోజులలోనూ నిండైన ఆయురారోగ్యములు దయచేయండి. మనశ్శాంతి సమాధానము కలిగి జీవించే కృపను దయచేయండి. నీవు నేర్పినట్లుగా భూమికి ఉప్పు వలె, లోకానికి వెలుగు వలె జీవింప అనుగ్రహ భాగ్యం వారికి దయచేయండి. దేవుని కన్యతల్లి అయిన మరియమాత కోడూరు మాతతోనూ, ఆమె మహావిరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి అందరము భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ
మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఉత్థాన ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం నన్ను జీవన కాపాడును గాక. దయచేసి గమనించండి బంధువులు, శ్రేయోభిలాషులు, ఈ వివాహ వార్షికోత్సవానికి చాలామంది వచ్చారు ప్రేమతో. వేరే మత విశ్వాసాలకు చెందిన వాళ్ళు కానీ వేరే సంఘాలకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే పవిత్ర విందుకు దూరంగా ఉండండి. కేవలము క్రీస్తును నమ్ముకున్నటువంటి ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే ఈ విందులో పాలు పంచుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తీని రుచుల మన్నా స్వర్గభోజ్యమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చెనితడే. సదా సదయుడు. చేతులు జోడించి మనలో ఏం చేసి వచ్చినటువంటి
ప్రభుని స్తుతించుకుందాం. క్రీస్తుని ఆత్మ, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయి. ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల దాచుకొని నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతుల్లో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకుని నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడి ముగింపులేని కాలమున నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. దయచేసి నూతన వధూవరులు వీరిపై దేవుని యొక్క విశేష ఆశీర్వాదాలు కురిపించే ఈ సమయంలో దయచేసి అందరూ లేచి నిలబడి వీరి కొరకు ప్రార్థన చేయండి. మీరు మాత్రం మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ సేవకులైన డొంకాడ రాజేశ్వరరావు కాంచనలను, ఈ దంపతులను నీ కుటుంబపు దివ్య బలి విందుకు ఆహ్వానించితివి. వీరు తమ సంసార జీవితములో బలపడి సమైక్యముగా ఉందురుగాక. పరలోకపు విందులో పాల్గొను భాగ్యము లభించు వరకు నీ అనుగ్రహముతో అన్యోన్యముగా జీవింపగలుగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉండునుగాక. నిత్యపితైన సర్వేశ్వరుడు మిమ్ము పరస్పర ప్రేమలో ఏకహృదయులను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహముల యందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించునుగాక. స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు ఎల్లప్పుడూ లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరూ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మరొక్కసారి అన్ని విధములుగా ఈ దంపతులను ఆధ్యాత్మికంగా మరియు కుటుంబపరంగా నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరగడానికి తనదైన ఆశీర్వాదము, సహాయ సహకారాలు అందించిన మన పూజ్య విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ యుగల కుమార్ గారికి మన కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మీ అందరికీ కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పూజ అయిన వెంటనే ఫెలిసిటేషన్ ఇంటి దగ్గర గృహం వద్ద ఉంటుంది. వెంటనే మనము అక్కడికి వెళ్ళి ఆ ఫెలిసిటేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రేమ విందులో పాలు పంచుకుంటాం. థ్యాంక్ యూ. కోడూరు మాత సంఘం తరపున కూడా రజిత జూబిలీ దంపతులైనటువంటి రాజేశ్వరరావు కాంచన దంపతులను కోడూరు మాత పుణ్యక్షేత్రం తరపున శుభాకాంక్షలు, శుభాభినందనలు. నిండు నూరేళ్ల జీవితము, 50, 100, ఆ పైన వార్షిక వస్త్రాలు ఇంకా ఎన్నెన్నో మీ జీవితంలో కొనియాడబడాలని ఆకాంక్షిస్తూ ఆ తల్లి ప్రార్థనా సహాయం మీ మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క పేరిట మిమ్మల్ని కూడా దీవిస్తూ ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా ఈరోజు ప్రధాన అర్చకులుగా ఉండి మరి చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి విజయభాస్కర్ ఫాదర్ గారికి,
మా అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. గుర్రం 1, 2 అన్నారు కదా, గుర్రం మీద ఊరేగించారా అమ్మ ఆ రోజు పెళ్లి రోజు? వరప్రసాదమ్మ గారు గుర్రం ఎక్కాడా? సో దానికి కొనసాగింపుగా చమత్కారంగా చిన్న మాట, గుర్రం ఎక్కి ఊరేగాడంట. అట్లానే మన రాజు పక్కనున్న ఆయన చెప్పాడంట, రాజు గుర్రం ఎక్కావు, గుర్రం ఎక్కావు, గుర్రం ఎక్కావు, లాస్ట్ ఛాన్స్ నీకు ఇదే. దేనికి? గుర్రం ఎక్కడానికి కాదు, లాస్ట్ ఛాన్స్ పారిపోవడానికి. ఆవిడ పోరు పడలేక పారిపోవడానికి, తప్పించుకోవడానికి లాస్ట్ ఛాన్స్. అంటే ఆయన అన్నాడు, చావైనా రేవైనా ఆవిడతోనే, ఈ గుర్రం ఎక్కింది పారిపోవడానికి కాదు, ఆవిడని ఎక్కించుకొని ఊరేగడానికి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అది ఈ యొక్క సిల్వర్ జూబిలీ యొక్క మహత్యం. సో ఐ విష్ దెమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. పరమ